తెలుగులో ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు జయకుమార్ కనగాల గారు. ఆయన సీనియర్ టెక్నీషియన్. ఎన్నో ఇండస్ట్రీ సంగతులు మనతో పాటు సుదీర్ఘంగా పంచుకుంటూ వస్తున్నారు. ఈరోజు మనం మాట్లాడుకుందాం శ్రీదేవి గారి గురించి. శ్రీదేవి గారి గురించి జయకుమార్ గారి పరిచయము, అలానే సెట్లో జరిగినటువంటి అనుభవాలు, శ్రీదేవి గారి గురించి ఈ తరానికి తెలియని చాలా విషయాలు ఆయనతో మాట్లాడుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మొన్న అనుకున్నాం మనం శ్రీదేవి గారి గురించి మాట్లాడుకోవాలని చెప్పేసి. మొదటగా శ్రీదేవి గారు మీకు పరిచయం ఏంటి పరిస్థితి? మీరు చేసిన సినిమాలు ఏమున్నాయి? శ్రీదేవి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కనుక. శ్రీదేవి గారితో ఒక మంచి సినిమా శ్రీరంగ నీతులండి. అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీదేవి హీరోయిన్స్. నాగేశ్వరరావు గారి సొంత సినిమా అది. ఓకే. ఆ సినిమాకి కోదండరామరెడ్డి గారు డైరెక్టర్. ఆ సినిమాకి సబ్జెక్టు వెతుకుతున్నాం. సో కోదండరామరెడ్డి గారు చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బిజీగా ఉండేటప్పుడు అప్పుడు నన్ను సినిమాలు చూడమన్నారు. అదర్ లాంగ్వేజ్ సినిమాలు అవన్నీ చూడమన్నారు. చాలా చూశాను నేను. చూసిన తర్వాత ఒక మాదిరిగా అనిపించినవి ఉన్నాయి. సరే ఒకసారి షూటింగ్ దగ్గరికి కోదండరామరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ శ్రీదేవి హీరోయిన్గా ఉంది. అప్పుడు శ్రీదేవి అడిగింది, ఏమంటే సబ్జెక్ట్ ఓకే అయిందా అని. అంటే చాలా సినిమాలు చూశానండి, ఒక మాదిరిగా ఉన్నాయి, పెద్ద తృప్తిగా లేవు అని అన్నా. అనంటే అప్పుడు తాను 2 ఫిలిమ్స్ సజెస్ట్ చేసిందండి. ఊటివరై ఉరవు శివాజీ గణేషన్తో, అన్బేవా ఎంజీఆర్తో 2 సినిమాలు సజెస్ట్ చేసింది. సజెస్ట్ చేస్తే నేను ఆ 2 సినిమాలు తెప్పించి వేసి చూసుకున్నాను. చూసుకుంటే 2 బాగున్నాయి. 2 బాగుండేసరికి కోదండరామరెడ్డి గారితో చెప్పా, 2 సినిమాలు చూశానండి, అందులో ఊటివరై ఉరవు 2 హీరోలు ఉన్నారు, ఎంజీఆర్ సోలో హీరో. ఆ 2 సినిమాలు బాగానే ఉన్నాయి. అందులో పర్టికులర్గా అన్ని సినిమాలు ఎందుకు చూడాల్సి వచ్చిందంటే నాగేశ్వరరావు గారు అన్నది ఏంటంటే రొమాంటిక్ కామెడీ కావాలన్నారు. రొమాంటిక్ కామెడీ అయితే శ్రీదేవితో చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చూస్తే ఆ 2 బాగున్నాయి. శ్రీదేవి చెప్పినటువంటివి. తర్వాత మాకు నాగేశ్వరరావు గారు హైదరాబాద్ రమ్మని కబురు చేస్తే అప్పుడు కోదండరామరెడ్డి గారు నేను నాగేశ్వరరావు గారి దగ్గరికి హైదరాబాద్ వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కడ కూర్చొని చెప్తే సబ్జెక్ట్ ఏంటి అని అంటే, కోదండరామరెడ్డి గారు 2 సినిమాలు ఉన్నాయండి, మేము కారులో వెళ్ళేటప్పుడే కోదండరామరెడ్డి గారితో ఊటివరై ఉరవు బాగుందండి నాకు అని చెప్పా. మనం బాగుండటం అంటాం ఎందుకు, 2 సినిమాలు ఆయనకి చూపిస్తే ఆయన ఏది సెలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పాడు ఆయన. అంటే నాగేశ్వరరావు గారితో చెప్పా, 2 సినిమాలు నేను చూశానండి, ఆ 2 ఊటివరై ఉరవు బాగుంది, అన్బేవా కూడా బాగానే ఉంది. అన్బేవా ఎంజీఆర్ చేసింది, ఊటివరై ఉరవు శివాజీ గణేషన్ చేసింది. అంటే ఏంటి ఇలా లైట్గా కథ ఏంటి అని అంటే, నేను కోదండరామరెడ్డి గారు చూడలేదు కదా సినిమాలు, బిజీగా ఉన్నందువల్ల సరే నేను చెప్పాను అనమాట. ఊటివరై ఉరవు కూడా రొమాంటిక్ కామెడీ అనండి, అయితే అందులో సెకండ్ హీరో ఉన్నాడు అని అంటే, సెకండ్ హీరో ఉన్నా పర్వాలేదు, ఏ మురళీమోహన్లో చంద్రమోహన్లో వేసుకోవచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం అని అన్నాడు ఆయన. అని అంటే ఊటివరై ఉరవు కథ చెప్పిన తర్వాత, కథ ఇది బాగుంది, ఇదే చేద్దాం అన్నాడు. అని అంటే ప్రింట్ తెచ్చామంటే మీరు చూస్తారు, చూడక్కర్లేదు, ఆయన ఎంతో అనుభవం కదా, మనం కాస్త ఈయన లక్ష్యాలు చెప్పగానే ఆయనకి అవగాహనకు వచ్చేస్తుంది. సో ఊటివరై ఉరవు చేద్దాం అనేటటువంటి డెసిషన్ ఇచ్చేసాడు ఆయన. ఇచ్చేసిన తర్వాత మేము మెడ్రాస్ వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అది కామెడీ సినిమా కాబట్టి డివి నరసరాజు గారిని రైటర్గా పెట్టాడు ఆయన. సో మెడ్రాస్ వచ్చి డివి నరసరాజు గారిని సంప్రదించి ఆయనకి షో వేసిన తర్వాత ఊటివరై ఉరవు సబ్జెక్ట్ ఓకే అయింది. సో టోటల్ స్క్రిప్ట్ అంతా రాసేసాడు ఆయన. ఆ స్క్రిప్టు టైంలో కూడా నేనే దగ్గర ఉన్నా ఎక్కువగా. చాలా అద్భుతంగా రాశాడు. డివి నరసరాజు గారికి చెప్పేదే ఉంది. సో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చాము. అశోక హోటల్లో దిగాం. అశోక హోటల్ దిగిన తర్వాత దానికి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, తర్వాత నవకాంత్ అని ఒక యంగ్ కెమెరామన్, అతను కెమెరామన్.
శ్రీదేవి గారు, కోదండరామరెడ్డి, నేను, నవకాంత్ మేమంతా అశోక హోటల్లో దిగామన్నమాట. అశోక హోటల్లో దిగిన తర్వాత నేనేమో పబ్లిక్ గార్డెన్స్ వైపు ఎర్లీ మార్నింగ్ కాస్త జాగింగ్ కాస్త వెళ్తూ ఉండేవాడిని. శ్రీదేవికి కూడా జాగింగ్ అలవాటు అంట. జాగింగ్ అలవాటు అయితే నవకాంత్ కెమెరామన్ అడిగింది, కాస్త రా నువ్వు నాకు తోడుగా మార్నింగ్ జాగింగ్కి అంటే, నేను రానమ్మా నీతో జాగింగ్కి, అయ్యో కో డైరెక్టర్ జయకుమార్ వెళ్తున్నాడు, జయకుమార్తో వెళ్ళు అని చెప్పాడు ఆయన. అని అంటే సరే నాకు కబురు పెడితే సరే అని వెళితే ఆ మిస్ట్లో కూడా శ్రీదేవిని గుర్తుపెట్టారు వాళ్ళు, పబ్లిక్ గుర్తుపట్టి శ్రీదేవి అని అన్నారు. అనేసరికి ఇక శ్రీదేవి పరిగెత్తింది, శ్రీదేవి వెనకతల నేను కూడా పరిగెత్తాను. ఆ మరుసటి రోజు నుంచి జాగింగ్కి వెళ్ళటం మానేశాను నేను. జాగింగ్ కాస్త పొరుగైపోయింది. పొరుగు తీసుకుంటూ వచ్చేసారా? శ్రీదేవి గారిలో నేను గమనించింది చాలా క్వైట్, వెరీ సిన్సియర్. సో షూటింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత అందరూ లంచ్కి వెళ్ళిపోతున్నారు. నేను ఆ ఫైల్ అదంతా సర్దుకుంటూ అక్కడే ఉన్నాను. ఈవిడ లంచ్కి కదల్లా. ఏంటంటే మీరు లంచ్ చేయరా అని అన్నా. ఇదే నా లంచ్ అని బిస్కెట్లు చూపిస్తుంది. అదేంటి బిస్కెట్లు ఏంటండి అన్న, ఇదే నా లంచ్ అంది. బిస్కెట్ ఎన్ని ప్యాకెట్లు తింటారంటే ఎంత కడుపు నింటుంది, హీరోయిన్ అవుతారు మీరు ప్యాకెట్ తినగలరా అంది. 4 ప్యాకెట్లు తింటాను అన్న. ఒకటి తిని చూడండి అని ఒకటి ఇచ్చింది. ఆ బిస్కెట్ తింటే విషయం ఏంటంటే ట్రిప్టిన్ బిస్కెట్స్ అంటే అవి ప్రోటీన్ బిస్కెట్స్. ఆ బిస్కెట్లు 3ో 4ో తిన్నది. తర్వాత జ్యూస్ ఏదో తాగింది. సో డైట్ మెయింటైన్ చేయటం, రైస్కి వెళ్లకుండా డైట్ మెయింటైన్ చేయటం. తర్వాత షార్ట్ గ్యాప్లోనండి అప్పుడే హిందీ నేర్చుకుంటుంది. ట్యూటర్ని తెచ్చుకొని షార్ట్ గ్యాప్లో హిందీ నేర్చుకుంటుంది. సో షార్ట్ రెడీ అనగానే గబుక్కున ఈ డైలాగు చేసుకోవటం. షీ వాజ్ వెరీ సిన్సియర్, వెరీ కామ్, చాలా చాలా కోఆపరేటివ్. తర్వాత ఆవిడకి ఎక్స్ప్రెషన్స్ చెప్పాల్సినటువంటి పని లేదు. తర్వాత ఒక పెళ్లి సీన్ వచ్చిందండి. ఆ పెళ్లి సీన్ వస్తే మేము కాస్ట్యూమ్స్ అక్కడి నుంచి రెడీ చేసుకుంటూ వచ్చాము. పెళ్లి డ్రెస్ మాత్రం ఒకటి పెండింగ్లో పెట్టుకున్నాం. ఆ సీన్ లాస్ట్లో వస్తుంది, అందుకోసమే దాన్ని పెండింగ్లో పెట్టుకున్నాము. అవసరమైతే ఇక్కడే హైదరాబాద్లోనే ఆ పెళ్లి డ్రెస్ రెడీ చేయించవచ్చు కాస్ట్యూమ్ అని అనుకున్నాం. అనుకున్న తర్వాత అనుకోకుండా ఆ సీన్ ముందుకు వచ్చింది. ముందుకు వచ్చేసరికి డ్రెస్ అది సరే పెళ్లి డ్రెస్సు అని అంటే ఇక్కడ అరేంజ్ చేస్తున్నామండి హైదరాబాద్లో పెళ్లి డ్రెస్సా అంది. ఏంటండి అన్న, ఇక్కడ బాగుండదండి, నల్లి సిల్క్ హౌస్ నుంచి తెప్పించండి అని అంది. అని అంటే హైదరాబాద్ మహానగరం కదండి, ఆ మాత్రం ఉండదా ఇక్కడ అని అంటే లేదు అక్కడి నుంచే తెప్పించండి అంది. అంటే నాకేదో వింతగత వచ్చింది. వింతగత వచ్చి నాగేశ్వరరావు గారితో చెప్పా, ఏంటి ఏం సీన్ తీస్తున్నారు ఏంటి అని అంటే, పలానా సీన్ అనుకున్నామంటే అది చేయట్లేదు, ఎందుకంటే ఆ పెళ్లి డ్రెస్సు ఇక్కడ వద్దంది, ఇక్కడ పెళ్లి డ్రెస్ హైదరాబాద్లో ఏం పెళ్లి డ్రెస్ అందామా, హైదరాబాద్లో మాత్రం పెళ్లి డ్రెస్ దొరకదండి, నల్లి సిల్క్ హౌస్ నుంచి తెప్పించమంటుంది ఆవిడ అన్న. అనంటే అంటే నేనేదో కంప్లైంట్ చేసినట్టు కాకుండా ఇన్ఫర్మేటివ్గా చెప్పాను అనమాట. చెప్తే అక్కర్లేదు ఇక్కడ కూడా బాగానే ఉంటుంది అని ఆయన అంటారేమో అని నా ఉద్దేశం. ఆయన ఏమన్నాడు, నల్లి సిల్క్ హౌస్ నుంచే తెప్పించండి, ఏముంది మన హీరోయిన్ కదా, ఆవిడకి మంచి డ్రెస్ వేసుకుంటే సినిమాకి కూడా రిచ్గా ఉంటుంది కదా అని అన్నాడు ఆయన. సో అప్పుడప్పుడు నైట్ కాస్ట్యూమ్ కృష్ణకి ఫోన్ చేసి రెడీ చేయించి నెక్స్ట్ డే మనకి తీసుకొచ్చాం. సెట్కి వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ వీళ్ళంతా వచ్చేవాళ్ళ? వాళ్ళ మదరు వచ్చేవాళ్ళు, మదర్ రాకపోతే సిస్టర్ వచ్చేది. వాళ్ళ మదరు రాజేశ్వరి గారు, ఆవిడ కూడా ఆర్టిస్ట్ అవుదామనే వచ్చిందండి నెల్లూరు నుంచి. ఆవిడ ఆర్టిస్ట్గా వచ్చి చిన్న చిన్న వేషాలు ఏవో వేసింది. వేసిన తర్వాత ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, ఆవిడ ఒక ఇష్యూలో అయ్యప్ప అనేటటువంటి లాయర్ని సంప్రదించింది రాజేశ్వరి గారు.
సంప్రదించిన తర్వాత ఫస్ట్ హస్బెండ్కి విడాకుల విషయం అని, ఓకే. తర్వాత అయ్యప్ప గారు పరిచయం అయిన తర్వాత ఆ డైవర్స్ ఇచ్చేసిన తర్వాత అయ్యప్ప గారు మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. రాజేశ్వర గారిని చేసుకున్నారు. చేసుకున్న తర్వాత శ్రీదేవి గారు పుట్టిందనమాట. శ్రీదేవి శ్రీలత ఇప్పుడు అయ్యప్ప గారి కృష్ణ గారి ఇంటి దగ్గరే ఉండేది రాజేశ్వర గారు శ్రీదేవిని ఆ పిల్లల్ని పెట్టుకుని. ఒకసారి నేను మోహన్ బాబు సాయంకాలం వాకింగ్ అలాగా వెళుతూ ఉన్నాం. వెళుతూ ఉంటే శ్రీదేవి కనిపించింది. గబుక్కున వెళ్ళి మోహన్ బాబు తను ఎత్తుకొని, అప్పుడే ఇంత ఉండేది, ఎత్తుకొని శ్రీదేవిని ముందులాడి చాలా చైల్డ్ అనమాట. సో తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఓకే బాయ్ అంకుల్ అని అంటే అమ్మాయిని అక్కడ వదిలేసి మా వాకింగ్కి వెళ్ళిపోయాం అనుకోండి. ఆవిడ తమిళ్లో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్కి చాలా సినిమాలు చేసింది. చాలా సినిమాలు చేసిన తర్వాత తెలుగులోకి వచ్చింది. తెలుగులో 16 ఏళ్ల వయసు. హీరోయిన్గా 16 ఏళ్ల వయసు. హీరోయిన్గా 16 ఏళ్ల వయసు. రామారావు గారు మనవరాలు చేసినట్టు బడిపంతుల్లో రామారావు గారు మనవరాలుగా చేసింది. అదే రామారావు గారితో వేటగాడితో హీరోయిన్గా చేసింది. అవును, దట్ ఈస్ ద రికార్డ్. తర్వాత నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా చేసింది. నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జునతో హీరోయిన్గా చేసింది. అది ఒక రికార్డు. తర్వాత ఆవిడ బాంబే వెళ్ళిన తర్వాత అసలు అక్కడ హీరోయిన్లు అయితే బిత్తరపోయారు. ఆ విధంగా బాగా వెలిగింది ఆవిడ బాంబేలో. హీరోయిన్గా అవ్వటానికి పుట్టినట్టు 4 సంవత్సరాల నుంచి నటన నేర్చుకుంది. హిమ్మత్ వాలా హిట్ అయిందండి అక్కడ. ఆ హిమ్మత్ వాలా హిట్ అయిన తర్వాత చాలా అప్లాస్ వచ్చింది ఆవిడ పెర్ఫార్మెన్స్కి. అక్కడి నుంచి జితేంద్ర శ్రీదేవి, రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, శ్రీదేవి జితేంద్రతో సినిమాలు చాలా అద్భుతంగా చేశారు. అక్కడ కూడా చాలా ఆవిడ బాడీని డిపిక్ట్ చేస్తూ ఒక సాంగ్ రాశారు ఆత్రేయ గారు. ఆ సాంగ్ ఏంటంటే చక్రవర్తి గారు మేమంతా మ్యూజిక్ బృందాన్ని వేసుకుని వచ్చాము. హైదరాబాద్లో అశోక హోటల్లో దిగాము. ఆ గ్లాస్ హౌస్లో మ్యూజిక్ సిట్టింగ్. చక్రవర్తి గారు, ఆత్రేయ గారు, మ్యూజిషియన్స్ బృందం, కోదండరామరెడ్డి గారు, మేమంతా కూర్చున్నాము. కూర్చుంటే ట్యూన్ రెడీ అయిపోయింది. లిరిక్ రాయాలి ఆత్రేయ గారు. సో రెండో రోజుకి ఫైనలైజ్ అయిపోయింది. ఆ రెండో రోజు రాత్రి ఆత్రేయ గారితో కూర్చున్నాం అశోక్ హోటల్లో. ఆ రాత్రి కదలలేదు. 3వ రోజు ఆత్రేయ గారు రాలేదు. 4వ రోజు ఆత్రేయ గారు రాలేదు. రాయకపోయేసరికి దగ్గర 5-6 రోజులు అయిపోయింది. ట్యూన్ రెడీగా ఉంది. రోజు నాగేశ్వరరావు గారు వచ్చి కూర్చుంటున్నారు సెట్టింగ్స్లో. ఆత్రేయ గారు పాట రాయకపోయేసరికి నాగేశ్వరరావు గారు చాలా సీరియస్గా ఉంటున్నారు. ఎందుకంటే వర్క్ జరగట్లేదు. ఎందుకంటే అందరం ఫ్లైట్లో వచ్చాం అక్కడి నుంచి, అశోక హోటల్లో దిగాం. రోజు భోజనాలు చేయటం, కూర్చోవటం. ఆఖరికి లాస్ట్లో కోదండరామరెడ్డి గారు నేను వెళ్ళి నాగేశ్వరరావు గారు కోపం వచ్చింది. ఇక పాట రాదు, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండారు అన్నారు. అనేసరికి అప్పుడు ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళి ఆయన బతినాడి రాయిస్తే అప్పుడు ఆయన ఆలోచించి ఆవిడ సౌందర్యాన్ని వర్ణిస్తూ అప్పుడు రాశాడనమాట. ఏమని రాశాడు? నడుము ఓకే, నడక ఓకే, కళ్ళు ఓకే, పళ్ళు ఓకే, ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని రాశాడు ఆయన. సో పల్లవి వచ్చేసింది, చరణాలు కూడా చాలా బాగా వచ్చేసాయి. సో ఆ సాంగు మెడ్రాస్లోనే తీసాం. అది చాలా బాగా వచ్చింది. ఆవిడ సౌందర్యాన్ని అంతటినీ వర్ణించి రాశాడు. తర్వాత చాలా అద్భుతమైనటువంటి స్టెప్స్ ఆవిడ మూమెంట్స్. సో సరే నాగేశ్వరరావు గారు డాన్స్ చెప్పడానికి ఏముంది, ఆయన కూడా అద్భుతంగా చేస్తాడు. తర్వాత అందులో శ్రీరంగనితిలో తొంగి తొంగి చూడమాకు చందమామ అని ఒక మంచి పాట ఒకటి ఉందండి. ఆ పాట బెడ్రూమ్లోనే ఆ సాంగ్ ఒకటి చాలా బాగా హిట్ అయింది.
ఇప్పటికీ చాలా బాగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది పాట. తర్వాత చాలా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడకి డ్రెస్ చెప్పేస్తాను నేను ముందు రోజే చెప్పేస్తాను, రేపు పలానా హెయిర్ డ్రెస్ అమ్మ, పలానా డ్రెస్ వేసుకోవాలని ముందే ఆవిడకి ఇచ్చేస్తే ఆవిడ మెంటల్గా ప్రిపేర్ అవుతుంది. ఆ డ్రెస్కి తగ్గట్టు ఏ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో ఆ హెయిర్ స్టైల్ చేసుకుని వస్తుంది. సో ఆ రాత్రి కోదండరామరెడ్డి గారితో కూర్చొని రేపు ఏం సీన్ తీస్తున్నామనంటే చెప్పాను పలానా సీన్ అని. అయ్యయ్యో ఆ సీన్ తీయట్లేదు, నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు ఆ సీన్ అని అన్నాడు. అంటే ఎలాగంటే డ్రెస్ చెప్పేశాను, ఆ సీన్కి సంబంధించిన కంటిన్యూటీ అంతా చెప్పాను. లేదు 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 నువ్వు వెళ్ళి శ్రీదేవి గారితో చెప్పిరా, మళ్ళీ ఆవిడ సెట్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ హెయిర్ స్టైల్ చేంజ్ అంటే ఆవిడ మూడు మారిపోద్ది, కంఫర్టబుల్గా ఉండదు ఆవిడకి అని అన్నాడు. అప్పుడు 10:45 అయిందండి. ఆ 10:45కి నేను ఆవిడ సూట్లోకి వెళ్ళి ఎట్లా చెప్తాము, కనీసం 9 లోపల అంటే పర్వాలేదు నిద్రపోకుండా ఉంటారు. 10:45 అయ్యేసరికి అమ్మాయి నిద్రపోతూ ఉంటుందో అని అంటే లేదు లేదు చెప్పాలి, లేకపోతే ఆవిడ మళ్ళీ చిరుబురులాడుతుంది, ఆవిడ కంఫర్టబుల్గా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుండదు అది ఇది అని అంటే. సో ఐ వాజ్ కంపెల్డ్ టు గో. సరే అశోక హోటల్లోనే ఆవిడ సూట్కి వెళ్ళాను. సూట్కి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను. ఫస్ట్ బెల్కి రెస్పాన్స్ లేదు, సెకండ్ బెల్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే అప్పుడు లోపల నుంచి వాళ్ళ సిస్టర్ శ్రీలత కూడా ఉంది. ఆ శ్రీలత వచ్చి డోర్ ఓపెన్ చేసింది. సో చైన్ లింక్ ఇంత ఉంటుంది కదా, ఆ మాత్రం ఓపెన్ అవుతుంది. అమ్మ కో డైరెక్టర్ జయకుమార్ వచ్చాడని చెప్పమ్మా నాన్న. రండి జయకుమార్ గారు అని ఆవిడే పిలిచింది. నిద్రపోవాలి అప్పటికి పిలిచింది. ఇంకా అప్పటికి ఇంకా నిద్రపోవాలి లక్కీగా. ఆ టీవీలో చూస్తూ ఉన్నారు. సారీ మేడం చాలా ఆ టైంలో వచ్చినా, పర్లేదు పర్లేదు చెప్పండి అన్న. అసలు ఆ టైంలో ఆవిడ చాలా రిలాక్స్ అయ్యి చాలా ట్రాన్స్పరెంట్ డ్రెస్ వేసుకొని చాలా రిలాక్స్డ్గా ఉంది. అసలు నాకే ఈ టైంలో ఎందుకు వచ్చానా అని అనిపించింది. బట్ చెప్పాను, డ్రెస్ అంతా చెప్పాను. చెప్పిన తర్వాత అలాగేనండి అని అంది. అన్న తర్వాత కోదండరామరెడ్డి గారు దగ్గరికి వచ్చి వెళ్ళావా చెప్పావా అని అన్నాడు. ఏం చెప్పటం అండి, ఆవిడంతా చాలా పగలంతా కష్టపడి ఉంది, రిలాక్స్ అయింది, చాలా ఈజీ డ్రెస్లో ఉంది, నాకే బాధ అనిపించింది, కాస్త ఏదన్నా ఉంటే ముందే చెప్పండి అని అన్న. సరేలే పర్లేదులే పర్లేదులే అని అన్నా. సో ఆ విధంగా చాలా కోఆపరేటివ్గా రాఘవేంద్ర గారితో నాకు తెలిసి 25 సినిమాలు 24 కదా, చాలా సినిమాలు వచ్చేసి 24 సినిమాలు పైన మౌనం మాట్లాడుతుందని ఒక ప్రోగ్రాం పెట్టారు. అవునవును రాఘవేంద్ర గారు, దానికి శ్రీదేవి వచ్చింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ వచ్చాడు. సో అక్కడ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి. రివీల్ చేసినట్టున్నారు కదా అక్కడ, రివీల్ చేశాడు. తర్వాత నేను ఈ రోజున బాలీవుడ్లో ఇంత తారస్థాయికి రావటానికి కారణం రాఘవేంద్రరావు గారే అని చెప్పి అని అంది. ఇప్పుడు బోని కపూర్ అన్నాడంట, నువ్వు హిందీ ఫీల్డ్కి వచ్చినందువల్ల అసలు రాఘవేంద్రరావు గారి ద్వారా నువ్వు ఇంట్రడ్యూస్ అయ్యావు. సో నువ్వు తెలుగు ఫీల్డ్లోనే ఉంటే నేను మన ఇద్దరం పెళ్లి చేసుకునేవాళ్ళం కాదు, మనకి ఇద్దరు పిల్లలు పుట్టేవాళ్ళు కాదు అన్నాడు బోని కపూర్ అని కూడా ఇన్సిడెంట్స్గా చెప్పింది. తర్వాత అప్పుడే రామ్ గోపాల్ శ్రీదేవికి ఒక నమస్కారం పెట్టాడు. పాద నమస్కారం అని అన్నాడు. మీ సినిమా తర్వాత అండి రామ్ గోపాల్ వర్మ గురించి ఆయన వెంకటేష్తో శ్రీదేవితో క్షణక్షణం అని సినిమా తీశాడు. అందులో మా ఫ్రెండ్ శివనాగేశ్వరరావు అని కో డైరెక్టర్. సో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తున్నారు, శ్రీదేవిని వెంకటేష్ డ్యాన్స్ చేస్తున్నారు. చేస్తుంటే కొరియోగ్రాఫరు చేస్తున్నాడు, మళ్ళీ టేక్ మీద టేక్ చేస్తున్నాడు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ అడిగాడు శివనాగేశ్వరరావు కో డైరెక్టర్ ఆ సినిమాకి, ఏంటి బాగానే చేస్తుంది కదా శ్రీదేవి, మళ్ళీ టేక్ మీద టేక్ ఎందుకు తీస్తున్నాడు అని కో డైరెక్టర్ శివనాగేశ్వరరావుని ఆర్జీవి అడిగాడు. అడిగితే శివనాగేశ్వరరావు ఏం చెప్పాడు తెలుసా,
మీరు శ్రీదేవినే చూస్తున్నారు, కొరియోగ్రాఫర్ శ్రీదేవిని వెంకటేష్ని చూస్తున్నాడు. కాంబినేషన్ ఆ కాంబినేషన్ బాగుండాలి కదా, ఒక్క శ్రీదేవి బాగుంటే కాదు కదా అని. అంటే అంత ఇంట్రెస్ట్గా అంత దీక్షగా శ్రీదేవిని చూసేవాడు వర్మ ఆర్జీవి గారు. తర్వాత బోనీ కపూర్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత డిసప్పాయింట్ అయిన వాళ్ళలో ది ఫస్ట్ మ్యాన్ రామ్ గోపాల్ వర్మ. చెప్పాడు. సో ఆవిడ మ్యారేజ్ కూడా మన సౌత్ ఇండియాలోనే కమల్ హాసన్తో మ్యారేజ్ అన్నారు. తర్వాత అప్పట్లో రోమర్లు వచ్చాయి, రోమర్లు వచ్చాయి. తర్వాత బాంబే వెళ్ళిపోయింది. శ్రీదేవి హీరోయిన్ అవ్వటంలో శ్రీదేవి కెరీర్ గ్రాఫ్లో వాళ్ళ మదర్ పాత్ర ఎక్కువ ఉందంటారు కదా రాజేశ్వరి గారిది. ఎందుకంటే ఆర్టిస్ట్గా తను ఫ్లరిష్ అవ్వలేదు కాబట్టి తన్ని హీరోయిన్ అయితే తను అనుకున్న కోరిక ఆవిడ ద్వారా తీర్చుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది కదా. సో రెగ్యులర్గా వచ్చేది. బట్ మేకప్ కానీ హెయిర్ డ్రెస్ కానీ అవన్నీ చాలా అద్భుతంగా చేస్తుందండి. అసలే మంచి హైట్, మంచి పర్సనాలిటీ, అసలు డాన్స్ మూమెంట్స్ అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. కృష్ణ గారితో డాన్స్ చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. కృష్ణ గారు శ్రీదేవి పక్కన డాన్స్ చేస్తే శ్రీదేవి ఎట్టా స్టెప్స్ వేస్తుందో అది చూసుకొని ఎట్టా కాలు కలుపుతూ ఉండేవాడు. 16వ వయసు సినిమా అప్పుడు నాకు తెలిసి శ్రీదేవి గారికి 14 ఏళ్ళు కదా, 14 years అన్నారు. 14 ఏళ్ళు. బట్ 16 ఏళ్ల వయసు కంటే కూడా ముందు తెలుగులో ఒక సినిమా దాసనారాయణ గారు సినిమా చేశారంట. కాకపోతే అది ఆడలేదని చెప్పేసి 16 ఏళ్ల వయసే బెంచ్ మార్క్ అని మాట్లాడుతుంటారు. అవునవును, దాసరి గారు హీరోయిన్గా ఫస్ట్ ఫిల్మ్ హిట్ సినిమా. బట్ దాసరి గారితో ముందు సినిమా ఉంది. తర్వాత అండి వసంత కోకిలని కమల్ హాసన్తో ఒక సినిమా వచ్చింది, మీరు చూసారో లేదు. అందులో కాస్త అమాయక పిల్లలాగా గొంతు మార్చి ఎంత అద్భుతంగా యాక్ట్ చేసిందో. అసలు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, బాలుచందర్ అనుకుంటా దానికి డైరెక్టరు, వసంత కోకిల. ఆ చిన్నపిల్లలాగా గొంతు మార్చి అమాయకంగా చిలిపిగా వెకిలిగా చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తర్వాత ఆవిడ డ్యాన్స్ ఒక్కటే కాదు, తర్వాత కామెడీ అద్భుతంగా చేస్తుంది, తర్వాత సొఫిస్టికేటెడ్ పర్ఫార్మెన్స్ ఒకటి చేస్తుంది, యాంగ్రీ లేడీగా చేస్తుంది. ఏదైనా సరే అసలు సీన్లు చదవగానే ఏకసంతార్గే అంటారే అలాగా టక్కమని. తర్వాత ఆవిడ అందానికి చాలా అద్భుతమైనటువంటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరండి. అందులో దేవలోకం నుంచి దిగిన ఇంద్రజ అంటే కరెక్ట్గా దేవకన్య దిగినట్టే. తర్వాత శ్రీదేవి సెట్కి వస్తే రాఘవేంద్రరావు గారు లేచి నుంచునేవాడంట. ఎవరో అడిగారు ప్రొడ్యూసర్ ఫ్రెండ్ ఎవరండి, ఏంటి శ్రీదేవి సెట్కి వస్తే మీరేంటి లేచి నుంచుంటారు ఏంటంటే, అది శ్రీదేవి కాదు దేవత అనేవాడంట. అంత ఇది రాఘవేంద్రరావు గారికి. తర్వాత బాగా దేవకన్యలాగే చూపించాడు ఆవిడ్ని. అందులో ఆవిడకి ఒక సెపరేట్ లాంగ్వేజ్ పెట్టారు, మానవ అని. ఒక గ్రాంధికంలోని మైథలాజికల్ సినిమాల్లో ఎట్టా ఉంటుందో అట్టా పెట్టారు. అందులో చిరంజీవి గారి స్టెప్స్, చిరంజీవి గారి కామెడీ దానికి దీటుగా చాలా అద్భుతంగా ఆ పేరు, ఆ క్యారెక్టర్ యాప్టెడ్, చాలా యాప్ట్ ఆ క్యారెక్టర్కి. తర్వాత విన్సెంట్ గారు ఫోటోగ్రఫీ, ఆ బొర్రా కేవ్స్లోనండి ఆ లైటింగ్ అది చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు విన్సెంట్ గారు. చాలా బాగా నిజంగా ఇంద్రజ దేవలోకం నుంచి వచ్చిందంటే అచ్చం దేవలోకంలాగా తీశాడు. ఆ సినిమాతో సో అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చేసింది ఆవిడకి. తర్వాత హీరోయిన్గా ఫస్ట్ పిక్చరు 16 ఏళ్ల వయసు, 16-15 ఏళ్ళని తమిళ్లో భారతరాజ అది. దానిలో చంద్రమోహన్కి ఒక లవ్ లెటర్ ఇస్తాడు శ్రీదేవికి ఇవ్వమని. చంద్రమోహన్ తీసుకొచ్చి ఇస్తాడు లవ్ లెటర్. ఆ లవ్ లెటర్ చూస్తుంది, నీకు ఎవడిచ్చాడు అని అంటే పలానుడు ఇచ్చాడు అని అంటే లాగా ఒకటి కొట్టింది.
వాడి దగ్గరికి వెళ్ళి అలాగే లాగి ఒకటి కొట్టు అని చెప్పింది. ఆ సీన్ భలే చేసిందండి. బాగుంది ఆ సినిమా మొత్తం కూడా చాలా బాగా చేసింది. పర్ఫార్మర్గా మనం తర్వాత చంద్రమోహన్ కూడా వచ్చి చాలా భయంకరంగా కొడతాడు. ఆ డ్రైవ్ భలే ఉంటుంది. తర్వాత అండి ఆకలి రాజ్యంలో ఈ కమల్ హాసను తర్వాత అతని స్నేహితులు సో నిరుద్యోగులు కదా, వీళ్ళు ఆ నిరుద్యోగంలో తినటానికి తిండి లేకుండా శ్రీదేవి వస్తుందని గమనించి వీళ్ళు ఆ వెజల్స్ టప 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 సౌండ్ చేసి ఏదో తింటున్నట్టు నటించటం, ఆ నటిస్తుంటే ఈ నటన ఆవిడ పక్క నుంచి అబ్జర్వ్ చేయటం, ఆ సీన్ మాత్రం అండి చాలా అద్భుతంగా వీళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారో. ఆవిడ కదలకుండా ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా నటించిందండి. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా ఎంత ఉండాలో అంత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది. తర్వాత అందులో అద్భుతమైనటువంటి పాట ఒకటి పెట్టాడు బాలచంద్ర గారు. ఈవిటి చూనిస్తే బాలసుబ్రహ్మణ్యం లిరిక్ చెప్పటం అనమాట. అని ఈవిడ హమ్ చేస్తుంటే కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి అని. మనకి మ్యూజిక్లో చూనిస్తే వేటూరు సుందరమూర్తి గారు పాట ఎట్టా రాస్తారో అలాగే ఈవిడ హమ్ చేయటం, కమల్ హాసన్ దానికి సరైనటువంటి లిరిక్ పాడటం, చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ అందులో అద్భుతంగా చేశారు వాళ్ళు. సినిమా కెరీర్ చూసుకుంటే శ్రీదేవి గారు నాకు తెలిసి 54 సంవత్సరాలు అనుకుంటా లైఫ్ టైం మొత్తం కూడా. 4 సంవత్సరాల నుంచి 54 సంవత్సరాలకు బతికిందామా. ఈ 4 సంవత్సరాలు తీసేస్తే 50 సంవత్సరాలు నటిస్తూనే ఉంది. అవునవును, చనిపోయే వరకు కూడా. అవునవును. ఆ తరం నటులు అందరితో చేసింది. ఒక ఈ తరం నలుగురు హీరో ఇండస్ట్రీకి మనకి పిల్లర్స్ అనుకున్న వెంకటేశ్వర, బాలకృష్ణ అందరితో చేసింది. కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ గారితో చేసినట్లేదు కదా. బాలకృష్ణ గారితో చేయలే. ఎందుకంటే అక్కడ రామారావు గారు ఉంటుండగా రామారావు గారితోనే చేసింది అద్భుతంగా. అవునవును. అప్పుడు బాలకృష్ణ గారితో చేయకపోవటానికి అప్పటికే రామారావు గారిని ఒక యంగ్ బాయ్ లాగా ఒకసారి ఆయన కుర్రలాగా చూపించి వేటగాళ్ళు ఆ పాటలు అవన్నీ చేస్తుండటంతో సో రామారావు గారికి అంకితం అయిపోయింది అక్కడ. అసలు ఆకుచాటు పిండి తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆ పాటలో రామారావు గారి డాన్స్, దానికి తగ్గట్టు ఆ రెయిన్లో చాలా అద్భుతమైనటువంటి డాన్సు పెర్ఫార్మెన్స్. ఆ శ్రీదేవి పక్కన రామారావు గారు కూడా గమ్మత్తుగా యాక్ట్ చేశారు. శ్రీదేవి గారిది మ్యారేజ్ అనేది ఒకటి అందరూ డిస్కస్ చేసుకుంటుంటారు. బోని కపూర్కి ఆల్రెడీ పెళ్ళై పిల్లోడున్న బోని కపూర్ని ఎందుకు చేసుకుంది అని చెప్పి టాపిక్ ఒకటి వస్తుంది. ఏంటి సిచ్యువేషన్, ఏం జరిగేది ఇండస్ట్రీలో అప్పుడు డిస్కషన్ జరిగిందా? శ్రీదేవి ఆర్టిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసండి. టోటల్గా దగ్గర చాలా చిన్నతనం నుంచి యాక్ట్ చేస్తుంది కదా. అవును, హీరోయిన్ అయిన తర్వాత సౌత్ ఇండియాలో చాలా సినిమాలు చేసింది. తర్వాత బాంబే వెళ్ళింది. దగ్గర ఒక 50 years కెరీర్ ఆవిడది, ఫిలిం కెరీర్. ఈ 50 years కెరీర్లో ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎక్కడా డైవర్షన్ తీసుకోకుండా చాలా సిన్సియర్గా చేసింది. సో ఆ ఫేము, ఆ నేము అదంతా వస్తూ ఉన్నా సరే తన మనసులో ఉండేటటువంటి అసంతృప్తి మాత్రం ఎప్పుడు ఎక్కడ వ్యక్తం చేయలేదండి. తన మదర్ మాత్రం అయ్యో ఇది రోజంతా కష్టపడుతూ ఉంది, దీనికి మ్యారేజ్ చేయాలి అనేటటువంటి ఇదిలో ఉండేది ఆవిడకి. తర్వాత ఆ మదరు తనకి ఉండేది, మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది. కమల్ హాసన్ మీద రూములు వచ్చాయి, అరవింద స్వామి మీద వచ్చాయి. తర్వాత మిథున్ చక్రవర్తి పెళ్లి చేసుకుంటానన్నాడు. మిథున్ చక్రవర్తి ఆల్మోస్ట్ మ్యారేజ్ చేసుకునేంత వరకు వచ్చింది. మిథున్ చక్రవర్తి మీద బాగా బేస్ అయింది బోని కపూర్కి ముందు ఆవిడే. ఏమన్నాడంటే మిథున్ చక్రవర్తి, నేను నా వైఫ్కి డైవర్స్ ఇచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. అనంటే బాగా నమ్మింది శ్రీదేవి. వైఫ్ని వదిలిపెట్టలేదు. నువ్వు మ్యారేజ్ చేసుకుంటానన్నావు కదా, నీ వైఫ్ని వదిలిపెట్టి నన్ను డైవర్స్ తీసుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా అని అడిగేసరికి, నేను నా వైఫ్ని వదిలిపెట్టను,
నువ్వు నాతో ఉంటానంటే ఉండు, లేకపోతే లేదు అని ఖరాఖండికి చెప్పేశాడు. అయ్యో. చెప్పేసరికి లైఫ్లో పెద్ద షాక్ అండి ఆవిడకి. అక్కడి నుంచే తనకి బాగా అంతర్మాతన మొదలయ్యి, తర్వాత తనతో ఉండేటటువంటి ఆ మదర్ హెల్త్ ఒకటి ప్రాబ్లం వచ్చి ఆవిడకేమో హెడ్ సర్జరీ చేశారు. ఒకవైపు చేయాల్సినటువంటిది మరొక వైపు చేసినందువల్ల ఆవిడ హెల్త్ బాగా డిటీరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చనిపోయింది, మదర్ చనిపోయింది. సో ఇప్పుడు ఒంటరి అయిపోయింది శ్రీదేవి. ఇంత ఆస్తి, ఇంత కీర్తి, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా. అదేలేండి, వాళ్ళ మదరు అదేలేండి బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత చాలా కాలం ఉన్నారు, కానీ కాకపోతే ఆమెకి సెన్స్ ఉండేది కాదు. తర్వాత ఆవిడ ఒక స్టేజ్లో కూతురికి పెళ్లి చేయాలి అనేటటువంటి దీంట్లో జేడి చక్రవర్తిని పట్టుకుని నా కూతుర్ని శ్రీదేవిని పెళ్లి చేసుకుంటావు అని వెంటబడి అడిగింది. అవును, ఒక సందర్భంలో చెప్పినట్టున్నాడు. సో ఇదంతా ఏమైపోయిందంటే తల్లిపోయింది, తను ఒంటరి అయిపోయింది. అప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటే అప్పుడు బోనీ కపూర్ ఆల్రెడీ ఈవిడితో సినిమాలు తీశాడు. సో సక్సెస్ అయ్యాయి. తర్వాత ఈవిడి డేట్స్ అవన్నీ మంచి చెడ్డ చూస్తూ ఉండు. అప్పుడు మదర్ పోయినటువంటి డిప్రెషన్లో ఉంటే ఆవిడకి మోరల్ సపోర్ట్ ఇచ్చి, ఆవిడకి విచారంగా ఉంటే ఆవిడని ఓదార్చి, అటువంటి సమయంలో సో ఆవిడ తనకి బోనీ కపూర్కి దగ్గర అయిందనమాట. డిస్కషన్ జరిగిందండి ఇండస్ట్రీలో అప్పుడు శ్రీదేవి పెళ్లి టైంలో జరిగింది. చాలామంది అన్నారు బోనీ కపూర్తో, మన సౌత్ ఇండియాలో పెద్దవాళ్ళు అందరూ చెప్పారు బోనీ కపూర్ని చేసుకోవటం ఏంటి, ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయింది, వయసులో కూడా చాలా పెద్ద తేడా ఉంది, తర్వాత అతనికి పిల్లలు ఉన్నారు అని చాలామంది చెప్పారు. సలహాలు అయితే ఇవ్వగలరు, కానీ ఆవిడికి ఒక సొలేసు, ఒక ప్రశాంతత, ఒక లైఫ్ పార్ట్నరు, తర్వాత సారసు పంచుకోవటానికి కూడా అక్కడ కావాలి కదండి. ఎంత డబ్బున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే తనతో షేర్ చేసుకోవటానికి ఒక మనిషి తోడు కావాలి కదా జీవితానికి. అప్పుడు ఆ విధంగా బోనీ కపూర్ని పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మధ్యలో ఇదిగో సర్జరీలు చేయించుకున్నారు కదా, అది నిజమేనా? సర్జరీలు చేయించుకున్న శ్రీదేవి గారి ముక్కుకి అది ఇది అంటారు. ఇప్పుడు ఎర్లీ డేస్లో ఆవిడ ముక్కు కాస్త వెడల్పుగా ఉండేది. లండన్ వెళ్ళి సర్జరీ చేయించుకొచ్చింది. లండన్ వెళ్ళి సర్జరీ చేయించుకొచ్చేటప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు మేము కిరాయి కోటిగాడు సినిమా చేసాం. అవునా? ఓకే. కిరాయి కోటిగాడు, కృష్ణ గారు హీరో, ఈవిడమ్మ ఈయన రామలింగేశ్వర గారు ప్రొడ్యూసరు, కోదండరామరెడ్డి డైరెక్టర్, నేను సాగరు కో డైరెక్టర్గా చేసాం. సో ఆవిడ టచ్అప్ చేసుకుంటూ, మేకప్ చేసుకుంటూ ఆ నోస్కి ప్యాన్ కేక్ ఏదో రాస్తూ ఉంది. నేను గబుక్కుని వెళ్ళి, అంతకుముందు చూసిన కళ్ళతో చూసాం కదా శ్రీదేవిని, ముక్కుతో ప్యాన్ కేక్ గబుక్కునే ముక్కు పైన ప్యాన్ కేక్ రాసుకుంటుంది. నేను అన్నాను గబుక్కున, ఈ ముక్కు కన్నా పాత ముక్కే బాగుందన్న అనేసరికి సీరియస్గా చూసింది ఆవిడ వెళ్ళి మొత్తం 2 సార్లు సర్జరీ చేయించుకుందండి ఆవిడ, నోస్ సర్జరీ. ఆ నోస్ సర్జరీ చేసుకున్న తర్వాత నోస్ కాస్త ఎలివేట్ అయింది, బాగుంది. నేను గబుక్కున పాత ముక్కే బాగుందని అంటే సీరియస్గా చూసింది. సారీ మేడం అని అన్నా. ఎందుకంటే వాళ్ళు మంచి మూడ్స్లో ఉంటే, కంఫర్టబుల్ ఉంటే కదా కెమెరా ముందు వాళ్ళకి పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ. సో మాకు కోదండరామరెడ్డి గారు ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. సో ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండేవాడు. అందువల్ల ఆర్టిస్టులు కూడా చాలా కంఫర్టబుల్గాను, చాలా హ్యాపీగా వర్క్ జరిగేది. బ్రతికున్న రోజుల్లో అది కూతురుతో ఎప్పుడు తిరుమల వస్తుండేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి తిరుమల వస్తుంటారు అనుకుంటా, ఆగస్టులో వస్తున్నారు. అవునవును, ఆగస్టులో వచ్చినప్పుడల్లా ఆవిడ షీ ఈజ్ వెరీ క్వైట్, షీ ఈజ్ వెరీ కామ్, చాలా మంచి అమ్మాయి. తర్వాత పాపం వీళ్ళని లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ విషయంలో మోసపోయి ఆఖరికి బోనీ కపూర్తో సెటిల్ అయింది. సౌత్ నుంచి వైజయంతిమాల, పద్మిని, చాలామంది వెళ్ళారు హీరోయిన్లు, వహీదా రెహమాను, వీళ్ళంతా వెళ్ళారు. సో ఇక్కడ సౌత్ నుంచి వెళ్ళిన హీరోయిన్స్, తర్వాత బాంబేలో ఉన్న హీరోయిన్స్, వాళ్ళందరినీ మించి అగ్రస్థాయికి వచ్చింది కదండి శ్రీదేవి.
అసలు సౌత్ ఇండియానే బాంబే వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదు. కానీ ఆ శ్రీదేవి పర్ఫార్మెన్సు, ఆ శ్రీదేవి సిన్సియారిటీ, షీఈ్ వెరీ సిన్సియర్ గర్ల్. మేము చూసాం కదా, చాలా సిన్సియర్గా యాక్ట్ చేసేది. మా సీను గబుక్కున గ్రాస్ప్ చేసేది, ఏకసత్తాగ్రహంటమే అలా చేసేది. అలా హిందీ నేర్చుకున్నది, హిందీలో నేర్చుకొని హిందీలో కూడా చాలా అగ్రస్థాయికి వెళ్ళింది. బోని కపూర్ని చేసుకుంది, 2 ఆడపిల్లలు పుట్టారు. జాహ్నవి కూడా ఇప్పుడు హీరోయిన్ రామ్ చరణ్తో చేస్తూ ఉంది. జాహ్నవి శ్రీదేవి అంత అందగత్తే కాకపోయినా జాహ్నవి ఈజ్ ఆల్సో గుడ్ లుకింగ్, బాగానే ఉంది. శ్రీదేవి అందం రాలేదంటారా? శ్రీదేవి అందమండి. శ్రీదేవి మంచి హైట్, మంచి పర్సనాలిటీ, తర్వాత మంచి అంగసౌష్ఠవం. అందుకే కదా ఆత్రేయ గారు ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే ఓకే అని పాట రాశాడు ఆయన. ఆవిడ కళ్ళు కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ, షీఈ్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అయితే లాస్ట్లో మరణం కూడా కాస్త కాంట్రవర్సీ అయినట్టుంది కదా? మరణం కూడా చాలా మిస్టరీ అండి ఇది. అప్పుడు చాలామంది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. అసలు శ్రీదేవి మరణం హఠాన్ మరణం. ఒక్కసారి ఇండియా అంతా ఫ్యాన్స్ ఆవిడకి. ఒక్కసారి ఈ ఫ్యాన్స్ కానీ, హాలీవుడ్ కానీ, బాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ ఒక్కసారి షాక్ అనమాట. శ్రీదేవి మరణం అనేసరికి ఎవరు నమ్మలేకపోయారు. సో అక్కడి నుంచి బాత్రూంలో పడి చచ్చిపోయిందని, తర్వాత ఆవిడేమో 200 కోట్లకి ఇన్సూరెన్స్ ఉన్నదని, సో అందుకోసమని బోని కపూర్ మీద అనుమానాలు వచ్చాయి. సో ఆ విధంగా రకరకాల గాసిప్స్ వచ్చాయి. అసలు జరిగిందేమిటో చేసిన వాళ్ళకి తెలుసు, భగవంతుడికి తెలియాలి. అది మిస్టరీగా మారిపోయింది, చాలా మిస్టీరియస్ డెత్ ఆవిడది మరణం. సో తర్వాత ఆ బాడీని తీసుకొచ్చిన తర్వాత బాంబే ఆవిడని ఎంత ఘనంగా తీసుకెళ్ళారండి గ్రేవ్యార్డ్కి. సో అంత అద్భుతమైన ఫ్యూనరల్ మరొక ఆర్టిస్ట్కి జరగదేమో. ఆర్టిస్టులు, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్ బాంబేలో ఇక్కడ నుంచి మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా గొప్పగా పుట్టడం కాదు, గొప్పగా చనిపోయింది ఆవిడ. ఆ ఫ్యూనరల్ మాత్రం చాలా ఘనంగా తీసుకువెళ్ళారు. సో ఆవిడ నటిస్తూ కంటతడి పెట్టించడమే కాకుండా నటిస్తూ నవ్వించింది, ఆడింది, పాడింది. ఆఖరికి కంటతడి పెట్టించి వెళ్ళిపోయినటువంటి శ్రీదేవి ఇంకా ఉంటే అసలు ఎటువంటి క్యారెక్టర్స్ చేసేదో. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ లాస్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ అండి, ఈరోజు మీ అనుభవాల్ని మా తెలుగు ప్రేక్షకుల కోసం పంచుకున్నాను. థ్యాంక్ యూ.